ఉభయ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడింది. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు క్యూ కట్టారు. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, కారులు బారులు తీరాయి. డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. డీజిల్ కొరత పెద్ద సమస్యగా మారడం జరిగింది. రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి పెట్రోల్ బంకుల్లో డీజిల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి చూడొచ్చు. వాహనాలన్నీ కూడా బారులు తీరినటువంటి సందర్భం కనిపిస్తుంది. ట్రాక్టర్లు, లారీలు, అదేవిధంగా మార్కెట్ వాహనాలతో పాటు వ్యాన్లు, కార్లు ఇవన్నీ కూడా క్యూ లైన్ పద్ధతిలో పెట్రోల్ బంకుల వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. ఈ డీజిల్ సమస్య కారణంగా ప్రస్తుతం బారులు తీరి డీజిల్ ఉన్నటువంటి స్టాక్ ను కోసం ఎదురు చూసినటువంటి సందర్భం కనిపిస్తుంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. భారీ భారీ లారీలు పెట్రోల్ బంకులకు వస్తున్నా లిమిటెడ్ పద్ధతిలో ఈ డీజిల్ ని అందిస్తూ ఉన్నారు. కేవలం 20 లీటర్ల నుంచి 50 లీటర్ల వరకు మాత్రమే ఈ వాహనాలకు సరఫరా చేస్తున్నారు. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ చేసినా కూడా వెనకాల వారికి రానటువంటి సందర్భం ఉండడంతోనే ఉన్నటువంటి స్టాక్ ని లిమిటెడ్ పద్ధతిలో అందిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎక్కడైతే నో స్టాక్ బోర్డులు ఇస్తున్నటువంటి పెట్రోల్ బంకులు ఉన్నాయో వాటిని వెంటనే మాట్లాడి అక్కడికి డీజిల్ తెప్పించుకుని సరఫరా చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ హార్విక్ సీజన్ నడుస్తుంది. హార్విక్ సీజన్ అంటే కోతల సమయం నడుస్తుంది. ఇదే క్రమంలో ఎక్కువ డీజిల్ అవసరం అవుతుంది రైతులకు. ఈ కారణంగా కూడా డిమాండ్ పెరిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు డీజిల్ సరఫరా తగ్గించడంతోనే ఇది పెద్ద సమస్యగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతాంగం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పండించినటువంటి పంటను రైతు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించాలంటే ఖచ్చితంగా డీజిల్ అవసరం అనేది వాహనాలకు అవసరం ఏర్పడడం జరిగింది. మార్కెట్ బళ్ళు కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంధన సౌకర్యం అవసరం ఉంది. కానీ ఇంధన సౌకర్యం ప్రస్తుతం లేకపోవడంతో ఈ పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి స్టాక్ ని తీసుకునేందుకు ఇలా భారీ స్థాయిలో బారులు తీరినటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ జిల్లా కలెక్టర్లు ఇటు తూర్పుగోదావరి కావచ్చు, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కావచ్చు, పెట్రోల్ బంకుల వద్ద సాధారణ పరిస్థితులే ఉన్నాయి. కానీ ఆందోళనతో సోషల్ మీడియాలో ఏవైతే కొంత ఆయిల్, డీజిల్ దొరకట్లేదని చెప్పి ప్రచారం జరుగుతుండడంతో వాహనదారులంతా కూడా ముందస్తుగానే ఈ డ్రమ్ములు, డబ్బాలతో వచ్చి ఇలా పెట్రోల్, డీజిల్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కొంత పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్ లో సంఖ్య పెరుగుతుంది. అందువల్ల ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆయిల్ కంపెనీలతో మాట్లాడుతున్నాము, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. వాస్తవంగా క్రెడిట్ స్కోర్ అనేది పెట్రోల్ బంకులకు తగ్గించడంతో ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్ సరఫరా అనేది పెట్రోల్ బంకులు అనేవి తగ్గించినట్లుగా తెలుస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఆయిల్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రవాణా రంగం పూర్తిగా కుదేలయ్యి రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 2 నెలల నుంచి యుద్ధ వాతావరణంతో మనం చూస్తున్నాం. ఈ గ్యాస్ సరఫరా లేకపోవడంతో కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు డీజిల్ వంతు రావడంతో ప్రస్తుతం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనం అంటే డీజిల్ దొరకకపోతే ఒక వెహికల్ రోడ్డు మీద తిరగనటువంటి పరిస్థితి. దానివల్ల ఓనర్ నష్టపోతాడు. అదేవిధంగా డ్రైవర్, అదే క్లీనర్ కి దొరికేటువంటి ఉపాధి కూడా పోతుందని చెప్తున్నారు. మరొక వైపు ఈ రవాణా రంగం మీద కాదు, అత్యవసర సేవల విభాగంలోనూ కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక వ్యాన్ వెళ్లాలన్నా, లేదంటే 108 వాహనాలు ఒక బాధితుడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా డీజిల్ అవసరం అవుతుంది. కానీ డీజిల్ దొరకపోవడంతో అత్యవసర సేవల విభాగంలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అటు ఆర్టీసీ సేవల్లో కూడా డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతుంది. ఇటు బస్సు రంగం అంటే రవాణా రంగంలో కూడా మనం చూస్తున్నాం కదా, ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ఇబ్బందికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మొత్తంగా అయితే క్యూ లైన్ పద్ధతిలో కూడా ఈ డీజిల్ ను తీసుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యకు చెక్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా డీజిల్ కొరత కారణంతో 2-3 రోజుల నుంచి క్యూ లైన్ల వద్ద పెట్రోల్ బంకులు పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే రైతాంగంతో పాటుగానే ఈ వాహనదారులంతా కూడా నష్టపోయే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం దీని మీద పరిష్కారం చూపాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కిరణ్ బాలుతో గణేష్, తూర్పుగోదావరి జిల్లా నుంచి.